ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు ఇంకొక నెల అయితే రెండేళ్ళు కావస్తుంది. అంటే జమిలీ ఎన్నికల టాపిక్ లేకపోతే ఏపీలో సాధారణ ఎన్నికలకైతే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది క్లియర్గా. అయితే మరో ఏడాదిలోనే ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేంటి, ఇప్పుడే జమిలీ ఎన్నికలు లేకపోతే 3 ఏళ్ళు ఉందంటున్నారు, మళ్ళీ వెంటనే ఎన్నికల వేడి స్టార్ట్ అవుతుంది అంటున్నారంటే దానికి కారణము అంటే ముఖ్యంగా జగన్ ప్రకటించిన పాదయాత్ర ఒకటైతే ఈ సమయంలో 2029 ఎన్నికల లక్ష్యంగా వైసీపీ ఎజెండాపై ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. అవును, 2019 ఎన్నికల్లో ఏ స్థాయిలో అయితే విజయడంక జగన్మోహన్ రెడ్డి మోగించారో అంతకు మించిన విజయాన్ని 2029లో నమోదు చేయాలనే టార్గెట్ గా వైసీపీ బలంగా కంకణం కట్టుకున్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. పైగా అటు కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అన్ని అటు తొలి ఏడాదిలోనే అడియాసలు అయ్యాయని, సూపర్ 6 అని చెప్పిన మోసాలపై జనం కోపంగా ఉన్నారని, ప్రధానంగా అటు మహిళలు కావచ్చు ఇటు యువత కూటమి ప్రభుత్వంపై పీకల్లోతు కోపంలో ఉన్నారని వైసీపీ అయితే బలంగా నమ్ముతోంది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉండడం కూడా వాళ్ళకు ఒకంత బలాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే తల్లికి వందనం, అటు నిరుద్యోగ భృతి, 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 అంటూ బాబు ఇచ్చిన హామీలను మహిళా లోకంతో పాటు యువత కూడా ఎంత బలంగా నమ్మారు, ఆ రేంజ్లో ఎలా పట్టం కట్టారనేది మనం చూసాం. ఇక వాలంటీర్లకైతే రెట్టింపు జీతాలు అనే హామీ కూడా చాలా తీవ్రంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాలంటీర్లు కూడా అది నమ్మడం కూడా మనం చూసాము. కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని హామీలకు కండిషన్స్తో మెలికలు పెడితే మరికొన్ని హామీల ఊసే లేకుండా చంద్రబాబు గారు అయితే ఆయన పాలన సాగిస్తున్నారు. ప్రశ్నిస్తామన్న వారు కూడా, అంటే గతంలో కూడా బాబు అంటే కూటమి కట్టకముందైనా 2014 నుంచి కూడా నేను మద్దతు పలికినా సరే పనులు చేయకపోతే ప్రశ్నిస్తాను అన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోతున్నారన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక ఆమె సంగతి అలా ఉంటే చంద్రబాబు నమ్మిన ఓ వర్గం ప్రజానికం ఎంతో ఆశలు పెట్టుకున్న విషయం అయితే అమరావతి నిర్మాణం పూర్తి చేయడం. ఈ విషయంలో వాస్తవంగా అయితే పరిస్థితి ఉన్నట్టుగా చెప్పుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. పైగా మరో 50,000 ఎకరాల సేకరణ అనే ప్రకటనపై ప్రజలు ఇప్పటికే పెదవిరి చేస్తున్నారు. ఇది ఇప్పట్లో అయ్యే పనేనా, అసలు అయ్యే పనిలా కనిపిస్తుందా అంటూ కూడా డిస్కషన్ నడుస్తుంది. మేధావులు కూడా ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు. దీంతో అమరావతి చంద్రబాబుకు అతిపెద్ద శాపంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. రేపు దీనికి సంబంధించి ఏ కోసాన బిల్డింగ్లు కట్టడం స్టార్ట్ చేయకపోయినా అదే వాళ్ళకు ఉరితాడు కాబోతుంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అటు సిఆర్డీఏ పరిధిలోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ 110 కిలోమీటర్ల పరిధిలో మావిగన్ అంశాన్ని జగన్ తెరపైకి తేవడము, దీంతో కక్కలేక మింగలేక టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరగడం కూడా వైసీపీకి ప్రస్తుతానికి బలంగా మారింది అని చెప్పొచ్చు. ఆ పార్టీ నేతలు కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని విశ్వసిస్తున్నారు. దీంతో జగన్ పాదయాత్రలో వైసీపీ 2029 ఎన్నికల అజెండాలో ఈ అంశము అంటే కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చేసే ఇంకొక విషయం ఏంటంటే గతంలో మీరు చేంజ్ చేశారు, 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ఒకటన్నా ముందుకు తీసుకెళ్లారా? సరే, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి స్పష్టత ఇస్తారు అన్న ఈ చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంకా సామాజిక వర్గాల వారిగా కూడా మావిగన్ సమన్వయం చేసే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం అయితే అటు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో అయితే మొదలైపోయింది. ఉదాహరణకు అమరావతిలో ప్రధానంగా ఒక సామాజిక వర్గమే అభివృద్ధి ధ్యేయంగా తెర వెనుక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒకరు అంటుంటే, మావిగన్తో ఇతర సామాజిక వర్గాలకు కూడా సరైన మేలు జరుగుతుంది. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలు దారి పొడుగుతూ ఉంటారు కాబట్టి ఒక్కరి గుప్పిట్లో ఉండకుండా 110 కిలోమీటర్లకు సంబంధించి అన్ని సామాజిక వర్గాలు దీంట్లో లాభపడతాయి అనేది. అందులో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అనే తేడా లేకుండా కాపు సామాజిక వర్గానికి కూడా మేలు జరగబోతుంది అని అంటున్నారు. ఇక జనసేన అధినేత పవన్ నమ్మిన పలువురు కాపు నాయకులు తీవ్ర మనోవేదనలో ఉన్నారంట. ప్రధానంగా మరో 15 ఏళ్ల పాటు కూటమి జెండాలే మోయాలని పవన్ కళ్యాణ్ పదే చెప్పడం, ఆదేశాలు జారీ చేయడము, అటు తమ నమ్మిన ఆ సామాజిక వర్గ ప్రజానీకానికి ఏ మాత్రం ఇది జీర్ణించుకోలేకపోతున్నారంట. ఎందుకంటే ఒక్కసారన్నా ఈయన సీఎం కాకపోతారా, జెండా మోసింది ఎందుకు, దీంట్లో ఒక పాలన సీఎం అంటే 2.5 ఏళ్ళు ఈయన 2.5 ఏళ్ళు ఆయన ఉండకపోతారా, సరే ఈసారి కాకపోయినా నెక్స్ట్ 2029కి సీఎం అభ్యర్థిగా ఈయనను ప్రకటించలేకపోతారా అన్న ఏదో ఒక ఆశతో ఉన్న వాళ్ళకైతే 15 సంవత్సరాలు మనం కూటమిగా ఉంటాము, 15 సంవత్సరాలు మన బాబే సీఎం అంటూ కూడా ఆయన అనౌన్స్ చేయడం అయితే
కాపు కీలక నేతలకు ఆయన నమ్ముకున్న వాళ్ళకైతే అది రుచించట్లేదు. ఇటు వైసీపీ నుంచి కూడా పూర్తి ఆదరణ దక్కే అవకాశం ఈ అంశానికి సంబంధించి కాపు ఇప్పుడు అంటే లోతుల్లో డిస్కషన్ నడుస్తున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఇప్పుడు పవన్ కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది అనేసని, ముద్రగడ లాంటి నేతల మద్దతు భరోసా కూడా ఎక్కువగా ఉంది అంటూ చెప్పడము, మొన్న అంబటి ఇష్యూకి సంబంధించి పెద్ద ఎత్తున కాపు నేతలంతా ర్యాలీ అవ్వడము, వైజాగ్ సెంట్రిక్గా ఈ అంటే ఒక సమావేశం జరగడము, ఫ్యూచర్ ఏంటి అంటూ ఆలోచించుకోవడం ఇదంతా జరిగింది. ఇదే క్రమంలో అటు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోవైపు క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి అనే చర్చ కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా అటు ఉమ్మడి గోదావరి జిల్లాలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని చెబుతూనే అటు వారంతా అనధికారిక క్రైస్తవులు, ఎస్సీలు అన్నట్టుగా ఆ సామాజిక వర్గాన్ని, దళిత క్రైస్తవులను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేసి చెప్పవచ్చు. దానికి ఉదాహరణలుగా ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, రఘురామకృష్ణరాజు అక్కడ చేసిన హంగామా కావచ్చు, ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నారు. ఉదాహరణకు అంటే ఉండి నియోజకవర్గంలో చర్చలపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏ విధంగా టార్గెట్ చేసింది అనేది లోకమంతా చూసింది. ఆ ప్రాంతంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న హిందూ క్రైస్తవుల మధ్య ఆయన పసుపు కూడా కడుతున్నారనే చర్చ కూడా నడిచింది. అయితే RRRని కంట్రోల్ చేయకుండా పరోక్షంగా ఆయనకు మద్దతిస్తున్నట్లుగా కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగానే మౌనం పాటించడం కూడా గ్రౌండ్ లెవెల్లో కూటమికి కొంత డ్యామేజ్ జరిగింది. అది ఎక్కువ మోతాదులో జరగబోతుంది అనేది పరిశీలకుల మాటగా అయితే ఇప్పుడు ఉంది. వాస్తవానికి అటు ఎస్సీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు ఎక్కువగా జగన్ వైపే ఉన్నారనేది తెలిసిన విషయమే. కాకపోతే 2024 ఎన్నికల సమయంలో కారణాలు ఏమైనప్పటికీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలను ఎక్కువ మోతాదులో అయితే కూటమి గెలుచుకుంది. తాజాగా ఇప్పుడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనారిటీ ఓటు బ్యాంకు అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్స్ ఈ 2 yearsలో కొన్ని లెక్కలు ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గం అంతా ఫ్యాన్ కిందికి చేరే అవకాశాలు ఉండబోతున్నాయి. పాదయాత్రలో కూడా దాని విషయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది అంటూ కూడా జగన్ వర్గం నుంచి ఒక బలంగా ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. అంటే కూటమిచ్చిన హామీలపై చేతులెత్తిన వైనం కావచ్చు, అంటే చేతులెత్తేసిన వైనం కావచ్చు, అందరికీ న్యాయం చేసేలా ఎత్తుకున్న మావిగన్ అంశం కావచ్చు, పవన్ మర్చిపోయిన చంద్రబాబు వదిలేసిన కాపులకు అండగా ఉండడము, అలాగే కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న క్రిస్టియన్ మైనారిటీ ప్రజానికానికి పూర్తి భరోసా కల్పించడం మొదలైనటువంటి వ్యూహాలతో అయితే వైసీపీ ముందు కదలబోతోంది అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కరెక్ట్ టైంలో పాదయాత్ర జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని అడ్రస్ చేస్తూ అంటే చేసిన తప్పిదాలను కూడా ఇక్కడ ఒప్పుకుంటుంది. ఎందుకంటే 40% ఓట్ షేరింగ్ అంటే మామూలు విషయం కాదు. అంటే 11 సీట్లే వచ్చాయేమో, కానీ అవునన్నా కాదన్నా కూటమి కట్టి వాళ్లకు 60% ఓట్ షేరింగ్ ఇస్తే సింగిల్గా 40% ఓటు షేర్ అనేది జగన్ బలం ఏంటి అనేది, కూటమి ఇలాగే ఉండాలి, ఉండకపోతే జగన్ వస్తాడు అనేది అవతల వాళ్ళు భయపడుతున్న దానికి ఇది ఆజ్యం పోస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఈ అంశాలన్నింటినీ కనుక అడ్రస్ చేయగలిగితే, దాంతోపాటు మావిగన్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకొంత క్లారిటీగా అంటే వాళ్ళేదో చెప్పారు అన్నట్టుగా కాకుండా గతంలో జరిగిన పొరపాట్లను తెలుసుకొని, అంటే ఇప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు, మరి వాళ్ళకేం సమాధానం చెప్తారనేది, వైజాగ్ పరిపాలన రాజధాని అన్నారు, దానికేం సమాధానం చెప్తారు, అమరావతిలో రైతులను అప్పుడు మర్చిపోవడం కూడా ఒక ఇంత పెద్ద లోటు అనేది అది చాలా తిరగబెట్టింది అనేది మనకు తెలిసిందే. మరి అమరావతి రాజధాని రైతులకు సంబంధించి నష్టపోయిన వాళ్ళకి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ గత 10 ఏళ్లుగా వాళ్ళకు మిగిలింది ఏంటి అనేది, వాళ్ళు రోడ్లు ఎక్కినా వాళ్ళకి దక్కుతుంది ఏంటనేది వాళ్ళు ఒక భయాందోళనలో ఉన్నారు. వాళ్ళకు కేటాయించిన స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఎక్కడ ఉన్నాయో కూడా చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు అనేది కావచ్చు. 110 కిలోమీటర్లకు సంబంధించి ఎక్కడెక్కడ పాయింట్ చేసే అవకాశం ఉంది, హైదరాబాద్ తరహాలో మరి దీన్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన, అంటే అక్కడ ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోదా అనేది పక్కన పెడితే వ్యూహాత్మకంగా డెవలప్మెంట్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు అనేది కావచ్చు. దీంతో పాటు ముందుకెళ్ళడానికి సంబంధించి గతంలో ఓన్లీ పథకాల మీద ఉండడము, అంటే చేసిన మిస్టేక్స్ ప్రతి దానికి ఫోటోలు పెట్టుకోవడము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈసారి తప్పిదాల నుంచి ఏం తెలుసుకొని కార్యకర్తలను మమేకం చేస్తూ ఆ వీక్ అయిన పాయింట్స్, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది,
పట్టించుకోలేదనేది, నేతలకు ఇప్పటికి కూడా అపాయింట్మెంట్ దొరకట్లేదనేది, వీటన్నింటిని అడ్రస్ చేసుకుంటూ ఆయన కనుక పాదయాత్రలో దూసుకెళ్ళగలిగితే 2029లో కూటమి భయపడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంటుంది. మరి